దీక్ష ప్రకటించింది 24 గంటలు మాత్రమే. కానీ ఇప్పటికి 36 గంటలైంది. అంటే మొన్న రాత్రి 10 గంటల నుంచి ఈరోజు 10 గంటల వరకు, అంటే 24 గంటలు ప్రకటించిన దీక్ష 36 జల దీక్ష నిర్వహించిన నిర్వాహకర్త శ్రీ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే పట్టణ ప్రజలకు, మరి మన ప్రభుత్వంలో చాలా పలువురులోనైనా ఒకే నాయకుడితోనే ఆ ఊరు కానీ దేశం కానీ బాగుపడుతుంది. అంతేగాని ఒక నాయకత్వం ఉంటే ఒక నాయకుడు ఏదైనా పని చేస్తుంటే అతనికి కాలజ్ఞాని బ్రహ్మంగారు ఒక మాట చెప్పారు, భవిష్యత్తులో మంచినీటి కోసం ఎదుటూరు ప్రజలు అయ్యో రామా అని అల్లాడిపోతుంది చాలా ప్రయత్నం చేయాలి. ప్రజల తాగునీటి కష్టాన్ని పరిష్కరించేదాని కోసం, తీవ్రమైన నీటి ఎద్దడి నుంచి ప్రజలను కాపాడేదాని కోసం వీరు శాసనసభ్యుడిగా 24 గంటల దీక్షకు నేను కూర్చోవడం జరిగింది. ఈ దీక్షను భగ్నం చేసేదానికి ప్రభుత్వం ఆది నుంచి కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేసి మధ్యలోనే మమ్మల్ని అరెస్ట్ చేసి నన్ను, నా భార్యను, నా చెల్లెళ్లను, నా పార్టీ లీడర్లను, మా పార్టీ కార్యకర్తలను కూడా స్టేషన్కు తరలించి తెల్లవార్దుల స్టేషన్లో పెట్టుకోవడం, దీక్షా శిబిరాన్ని కూల్చివేయడం, ఇలా ఎన్నో అవాంతరాలు కలిగించి ఎన్నో కేసులు పెట్టినప్పటికి కూడా ప్రజల పక్షాన బాధ్యత కలిగిన వ్యక్తులుగా 24 గంటలు కాదు కదా, దాదాపుగా 30-35 గంటల దీక్షలు కొనసాగించారు. ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. అన్ని సంస్థలు కూడా మద్దతు ఇచ్చాయి. కానీ బాధ ఏంటంటే ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ ఉన్నతాధికారి కానీ కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు. నీళ్లు పలానా నుంచి మీకు అందిస్తాం, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరు పెన్నాకు నీరు తరలించేదానికి పలానా తారీఖు నుంచి ఇస్తామని కానీ, నీటి సమస్యను పరిష్కరిస్తామని కానీ, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీళ్లు అందించి ప్రజలను కాపాడతామని కూడా ప్రకటన చేయకపోవడం బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా, ఈ ప్రభుత్వంలో ఉండే రుగ్మతలను పోగొట్టైనా సరే ప్రజలకు నీళ్లు ఇప్పించే ఏర్పాటు మేము చేసేదానికోసం దీక్షను ముందు కూడా ఇంకా కొనసాగిస్తాం. శాంతియుతమైన ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రొద్దుటూరు పట్టణ ప్రజల దాహాన్ని తీసే ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగా మరొక వారం రోజులు గడువిస్తున్నాం ఈ ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి. ఈ వారం లోపల గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి నీరు వదిలి, మైలవరం నుంచి పెన్నారి వరకు నీరు గన వదలకపోతే 1 టీఎంసీ వాటర్ ప్రొద్దుటూరు నుంచి కడపకు కొన్ని వేల మంది ప్రజలతోనూ మా పార్టీ కార్యకర్తలతోనూ పాదయాత్ర కలెక్టర్ ఆఫీస్కి చేస్తాం. కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీటిని ప్రొద్దుటూరు పట్టణానికి తెప్పించడమా, లేకుంటే మా బొందులో ఉండే శ్వాసను వదలడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు హెచ్చరిక చేస్తారు.